బీసీలకు చంద్రబాబు ఊచకోత కోశారు. లోక్సభ సీట్లలోనూ బీసీలకు చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశారు. టీడీపీ కూటమిలో 25లో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. టీడీపీ 20 అన్రిజర్వ్డ్ సీట్లలో కేవలం 6 సీట్లను మాత్రమే బీసీలకు కేటాయించింది. బీసీ జనాభా అధికంగా ఉన్న సీట్లలో చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి సీట్లు కేటాయించుకున్నారు. తాజాగా 4 లోక్సభ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా మొత్తం జాబితాలో బీసీలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. కాపులకు 17 లోక్సభ సీట్లలో ఒక్క సీటు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. రిటిక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మరోసారి మనం చూడొచ్చా బీసీలకు ద్రోహం చేశారని? ఖచ్చితంగా అయితే ఇవాళ తుది జాబితా విడుదల చేసిన నేపథ్యంలో ప్రధానంగా లోక్సభ అభ్యర్థులకు సంబంధించినటువంటి బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారో చంద్రబాబు పైన. ఒక విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా చంద్రబాబు రాజకీయంగా ఊచకోత కోశారు. లోక్సభ సీట్ల కేటాయింపులో తీరని ద్రోహం చేశారని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు తీవ్రంగా మండిపడతా ఉన్నారు. మొత్తం టీడీపీ కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ 17 సీట్లు, బీజేపీ 6 సీట్లు, జనసేన 2 సీట్లను తీసుకున్నారు. ఈ కూటమిలో మొత్తం 25 సీట్లలో 5 రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. 4 ఎస్సీ, అదేవిధంగా ఒక ఎస్టీ రిజర్వ్ స్థానాలు, 20 సీట్లు ఓపెన్ లో ఉన్నాయి. ఈ అన్రిజర్వ్డ్ లో ఉన్నటువంటి 20 సీట్లలో కేవలం 6 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఆయన కూటమికి సంబంధించిన వాళ్ళు బీసీలకు ఇవ్వడం అన్నది ఇప్పుడు తీవ్రంగా బీసీ నాయకులంతా కూడా తప్పుపడతా ఉన్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ గాని ఏ నాయకుడు గాని ఇవ్వని రీతిలో 20 అన్రిజర్వ్డ్ సీట్లో 11 సీట్లను బీసీలకు కేటాయించింది. కానీ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కూటమి మాత్రం కేవలం 6 సీట్లు మాత్రమే కేటాయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాం. తాజాగా ఈ రోజు 4 లోక్సభ స్థానాలకు సంబంధించిన సీట్లు కేటాయించింది. విజయనగరానికి కలిసేటి అప్పలనాయుడు, ఒంగోలుకి మాగొండ శ్రీనివాసనాయుడు, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ, కడప తప్పిట్రాల భూపేష్ రెడ్డి. ఈ 4గురిలో 2 ఓసీ ఉన్నారు, 2 బీసీ ఉన్నారు. ఇంతకు ముందు 13 మంది జాబితా ప్రకటించి 13 మంది జాబితాలో కేవలం 4 మాత్రమే బీసీలు ఉన్నారు. సో మొత్తంగా తెలుగుదేశం పార్టీ 6 మాత్రం ఇచ్చింది. ఆ కూటమి మొత్తం కూడా అదే పరిస్థితి ఉంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఈ ప్రకటించినటువంటి 17 సీట్లలో కూడా ఒక్క కాపు వర్గానికి సంబంధించినటువంటి లోక్సభ సభ్యుడికి కూడా అవకాశం ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ మొత్తం తన సామాజిక వర్గానికి అత్యధికంగా చంద్రబాబు సీట్లు ఇచ్చుకున్నారు. కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం ఒక్క సీట్ ఇవ్వకపోవడం పట్ల తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులు కూడా మరొక వైపు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇంకోటి, ఒంగోలు లోక్సభ స్థానానికి సంబంధించి మాగొంట శ్రీనివాసులు రెడ్డిని ప్రకటించింది. వాస్తవానికి మాగొంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు మాగొంట కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గతంలో మా కుమారుడు మాగొంట రాఘవరెడ్డికి తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో పెట్టిన లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులైనటువంటి రాఘవరెడ్డికి ఆ సీటుకి ఇవ్వకుండా ఆయన తండ్రి మాగొంట శ్రీనివాసులు రెడ్డికి కేటాయించి ముందు వరకు రాఘవరెడ్డికి సీట్ ఇస్తారని రాఘవరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి శ్రీనివాసరెడ్డి పరిచయం చేశారు. కానీ మాగొంట శ్రీనివాసరెడ్డి స్టాక్ తగిలింది, కొడుక్కి ఇవ్వనని చెప్పారు. ఇప్పుడు అదే సంబంధించినటువంటి రాఘవరెడ్డి నిందితుడు రాఘవరెడ్డి తండ్రి అయినటువంటి శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు సీట్ ఇవ్వడం అన్నది కూడా మరొక వైపు రాజకీయంగా మరొక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. మొత్తంగా జాబితాలో అటు అసెంబ్లీ జాబితాకి సంబంధించి కూడా అదే తరహా జరిగింది. కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా నుండి గెంటేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితులు కూడా తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆయన ఇచ్చింది బీజేపీకి ఇచ్చి ఇప్పుడు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ పైన పోటీకి కళా వెంకట్రావుని పంపిన పరిస్థితి. కళా వెంకట్రావు వర్గం ఇప్పటికే తీవ్ర నిరాశ నిస్పృహలో ఉంది. అడిగిన సీట్ని, పనిచేసిన సీట్ని వదిలేసి అడగనటువంటి సీట్ని ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భీమిలీలో మాత్రం గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు తన బామ్మర్తి రియంకుడు నారాయణ ద్వారా చేసినటువంటి ఒత్తిడి ఫలించింది. నారాయణ ద్వారా అల్టిమేటం ఇప్పించారు. ఎందుకంటే నారాయణ 100 కోట్ల పార్టీ ఫండ్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు గంటా శ్రీనివాసరావుకి సీట్ ఇవ్వకపోతే అది గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందిస్తే అది నారాయణ దాన్ని పెట్టి ఒత్తిడి తీసుకొచ్చారు చంద్రబాబు పైన. చంద్రబాబు ఒత్తిడికి కోట్ల రూపాయల మధ్య జరిగిన ఒప్పందం నేపథ్యంలో గంటా శ్రీనివాస్ కి ఎట్టకేలకు సీటు తగినట్టు పరిస్థితి. పాడేరుతో పిల్లు వెంకటరమేష్ నాయుడు ప్రకటించారు. ఇక్కడ ఉన్నటువంటి పాడేరు పార్టీ ఎమ్మెల్యే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిరాయించినటువంటి గిడ్డీశ్వర్ కి
చంద్రబాబు మరోసారి హ్యాండ్ ఇచ్చింది. నిన్నటి వరకు బీజేపీకి ఇస్తారనుకున్నారు, బీజేపీకి రాకపోతే తనకే వస్తున్నారు కిట్ ఇస్తారు. ఇప్పుడు కంగు తిన్నారు. కిట్ ఇస్తారని చంద్రబాబు పార్టీలోకి తీసుకొని ఇప్పుడు సీటు కూడా ఇవ్వకుండా ఎగరామం పెట్టి పరిస్థితి. దర్శికి సంబంధించి గొట్టిపాటి నెక్స్ట్ ప్రకటించారు. రాజంపేటలో సుబ్రహ్మణ్యానికి ప్రకటించారు. ఆలూరు వీరభద్ర గౌడ్ కి ప్రకటించారు. గుంతకల్లో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి జితేంద్ర గౌడ్ వరకు తీవ్రంగా నిరసన తెలిపింది. తీవ్ర స్థాయిలో మండిపడింది. రోడ్డెక్కి ఆందోళన చేసింది. జయరాం మళ్ళీ మా నియోజకవర్గానికి వస్తే అరాచకాలు చేస్తారంటూ రోడ్డెక్కి నిరసన తెలిపినప్పుడు కూడా గుమ్మనూరు జయరాంకి గుంతకల్ సీట్ ని ప్రకటించారు. అనంతపురం అర్పను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అదే కదిర్లో గతంలో ఇచ్చినటువంటి కందికోట వెంకట ప్రసాద్ కుటుంబ సభ్యులు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కందికోట వెంకట ప్రసాద్ కి మార్చినట్టు పరిస్థితి. మొత్తంగా ఈ జాబితాలో అటు అసెంబ్లీ జాబితా కానీ ఇటు లోక్సభ జాబితా కానీ బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీసీలు అంతా కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎస్ సతీష్, మీరు చెప్తున్నట్లుగానే మొదటి నుంచి కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం బీసీ నేతలు ఏమంటున్నారు, అసలు చంద్రబాబుపై ఏ విధంగా ఫైర్ అవుతున్నారు? మనం కొద్ది రోజుల కిందటే చూసాము. ఏలూరు లోక్సభ ఇన్ఛార్జ్ ఎవరైతే గోపాల్ యాదవ్ దగ్గర నుండి తెలుగుదేశం పార్టీలో సీనియర్ బీసీ లీడర్లు అందరూ కూడా చంద్రబాబు వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం బీసీల్లో అసెంబ్లీ జాబితా కూడా చూస్తే మొన్నటి వరకు 31 మంది బీసీలకు ఇచ్చినట్టు చెప్పారు. ఈ రోజు విడుదల చేసినటువంటి 9 మంది జాబితాలో కళా వెంకట్రావు, అదేవిధంగా గుమ్మనూరు జయరాం, వీరభద్ర గౌడ్ వీళ్ళు ముగ్గురు మాత్రమే బీసీ వర్గాల సంస్థ. అంటే కేవలం 34 సీట్లు మాత్రం ఇచ్చారు. 34 మరొక వైపు అటు 40 సీట్లు మాత్రమే. మొత్తం 40 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి. అదే వైఎస్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించి 59 స్థానాలతో ఆ బీసీలకు ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అసెంబ్లీ వరకు చూస్తే 34 స్థానాలు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా 48 మందికి బీసీల అభ్యర్థులు ప్రకటించింది. ఈ 175 నియోజకవర్గాలు ఇంత పెద్ద ఎత్తున బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్టు పార్టీ పేరు మరొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించినంత వరకు అయితే కేవలం 3 సీట్లు మాత్రమే మైనార్టీలకి ఇచ్చినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 7 స్థానాల్లో మైనార్టీలకు ఇచ్చింది. అది కూడా ఒక రికార్డు. ఈ 175 నియోజకవర్గాల ఉమ్మడి 13 జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా 7 స్థానాలు మైనార్టీలకు దక్కినటువంటి చరిత్ర లేదు. అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అవకాశం ఇచ్చారు. సో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మొత్తం అంతా కలిపి 200 స్థానాల్లో 100 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది. సో బీసీలని డిక్లరేషన్ పెట్టారు, బ్యాక్ బోన్ గా ఉంటున్నారు. కానీ బీసీలకు వెన్నుపోటు పొడిచి ఏ విధంగా ఉంటుందో మరొకసారి ఈ రోజు చంద్రబాబు నాయుడు నిరూపించారన్నది బీసీ నేతలంతా కూడా మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు ఇప్పుడు చాలా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. దీనిపైన తీవ్ర స్థాయిలో స్పందించేటువంటి అవకాశం కూడా ఉంది. సతీష్, వైఎస్ఆర్సీపీ కూడా మొదటి నుంచి బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి టీడీపీ కూటమిలో చూసుకుంటే 25లో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. అంటే ఇక్కడ మిగతా వారికి సీట్లు కేటాయించకుండా అంటే వీరి మధ్య కూడా ఒప్పందాలు జరిగాయని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇందులో బీసీలను కేవలం ధనవంతుల కోసం, అగ్రవర్ణాల కోసం, చంద్రబాబుకు సంబంధించిన సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి కోట్ల రూపాయల డబ్బు ఉన్నటువంటి నాయకుల కోసం బీసీల రాజకీయాన్ని పణంగా పెట్టారు. బీసీలను బలవంతులైనటువంటి ధనికుల కోసం బలహీన వర్గాల నాయకుల్ని బలి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇవాళ కేటాయించినటువంటి సీట్లలో కూడా మనం చూస్తే నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని నిలబెట్టింది అనిల్ కుమార్ యాదవ్ అని. నరసరావుపేట పార్లమెంట్ లో బీసీలు అధికంగా ఉన్నారు. కానీ అక్కడ చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలకు అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. విశాఖపట్నంలో అత్యధికంగా బీసీ జనాభా ఉన్నటువంటి ప్రాంతం. విశాఖపట్నం లోక్సభలో బీసీ తూర్పు కాపుల దగ్గర నుండి, కొప్పల వెలముల దగ్గర నుండి యాదవ సామాజిక వర్గం వరకు, మత్స్యకారుల వరకు అన్ని రకాల బీసీ వర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం. అటువంటి విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ మహిళ బొత్స ఝాన్సీని అభ్యర్థిగా పెట్టింది. అదే చంద్రబాబు స్వయంగా తన బామర్ది అల్లుడు, తన కొడుకు తోడల్లుడైనటువంటి ధనవంతుడు గీతం అనేక భూకబ్జా ప్రభుత్వ భూముల్ని 40 ఎకరాలను ఆక్రమించేసినటువంటి ఆరోపణలు గీతం విద్యా సంస్థకు సంబంధించినటువంటి భరత్ కి ఇచ్చినటువంటి లోకేష్ బాలకృష్ణ రెండో అల్లుడికి ఆ సీట్ ఇచ్చినటువంటి ఆ పరిస్థితి. ఇంకొక వైపు
మనం బీసీల దగ్గర ఎక్కడ చూసినా సరే కూడా ఇదే తరహాలో వాళ్ళని అభ్యర్థులు పెట్టినటువంటి ఆ పరిస్థితి అటు గుంటూరులో గానీ ఆ మరొక వైపు ఇంకో పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా సరే, ఎందుకంటే ఆ అనకాపల్లిలో కూడా చూస్తాం, కడప జిల్లా నుంచి వచ్చినటువంటి చంద్రబాబు తన మనిషిని బీజేపీలో పంపినటువంటి మంచి సీఎం రమేష్ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వర్గాలకు సంబంధించినటువంటి మూడు ముత్యాలు అంటున్నటువంటి నర్స రాజమండ్రిలో కూడా మనం చూస్తున్నాం. స్వయంగా చంద్రబాబు తన వదిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరిని తన సొంత సామాజిక వర్గం సంబంధించిన మనిషిని పెట్టుకున్నారు. ముందస్తుగా ఒప్పందం ప్రకారం పెట్టుకునేటువంటి పరిస్థితుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉన్నత విద్యావంతులైనటువంటి వైద్యుడైనటువంటి ఒక డాక్టర్ కి పెట్టుబడి బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కి ఇచ్చిన అదేవిధంగా నరసాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చింది, కూటమి ఓసీకి ఇచ్చింది. సో ఇక్కడ ఎక్కడ చూసినా సరే తెలుగుదేశం పార్టీ ధనవంతుల కోసం, ఈవెన్ వాళ్ళ పార్టీలో కూడా ఉన్నటువంటి బీసీ నేతలను కూడా డబ్బు ఉంటేనే బీసీలకు అవకాశం ఉంది. ఏలూరులో నిన్నటి వరకు జరుగుతున్నటువంటి రగడ అదే. ఏలూరులో గోపాల్ యాదవ్ చేత డబ్బులు ఖర్చు పెట్టించారు, రాజకీయాలకు తీసుకొచ్చారు, సీట్ ఇస్తామని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత యనమల రామకృష్ణుడు అల్లుడికి పుట్టా సుధాకర్ యాదవ్ కొడుక్కి కడప జిల్లా నుంచి తీసుకొచ్చి ఏలూరులో అక్కడ అభ్యర్థిగా పెట్టినటువంటి పరిస్థితి. సో బీసీల్లో కూడా డబ్బులున్న బలవంతమైనటువంటి బీసీకి మాత్రమే సీట్లు ఇవ్వడం, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ కూడా ద్రోహం చేయడం స్పష్టంగా తెలిసింది. సో ఇప్పుడు అదే వైఖరి అన్నది తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశం. ఇప్పటికీ అనేక నియోజకవర్గాల్లో బీసీ నాయకులు అందరూ కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. అటు పాతపట్నంలో కానీ, ఎచ్చర్లో కానీ, శ్రీకాకుళంలో కానీ, బాలులో కానీ అన్ని